హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వీడియో ఏంటి అంటే, మా అత్తయ్య అన్న ఆడపడుచు పాండిచేరికి అయితే వచ్చారండి. మొన్న మాకు రీసెంట్గా ఒక బస్ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అందుకని చూడటానికన్నా వచ్చారు. వచ్చిన వెంటనే మమ్మల్ని నన్ను పాపని చూసి కొంచెం ఎమోషనల్ అయ్యారు మా అత్తయ్య వాళ్ళు. ఇంకా అయిపోయాక అదంతా ఇంకా కొంచెంసేపు ఉన్నాక కొంచెంసేపు కూడా పాపం రెస్ట్ తీసుకోకుండా వెంటనే షాపింగ్కి వెళ్దాం పదమ్మా అని చెప్పి షాపింగ్ తీసుకెళ్ళారు. నాకు వాళ్ళు షాపింగ్ చేస్తారు అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని షాపింగ్ చేయమని చెప్పి ఇది చేశారనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఎందుకులే అత్తయ్య ఇప్పుడు అన్నా కూడా వినలేదు. ఇంకా తీసుకోమ్మా, నాకు తీసి అలానే ఉంది అని చెప్పి తీసుకొచ్చారు. పాపకు తీసుకున్నాము. మ్యాక్స్లో అయిపోయాక ఇక నన్ను తీసుకోమన్నారు, కానీ నాకు ఇంకా ఇప్పుడు వదిలేస్తాయి అని చెప్పి ఇంక వచ్చేసాము. కింద గ్రాసరీస్ తీసుకుందామని గ్రాసరీస్ తీసుకుంటున్నాము. ఇంక మా అత్తయ్య పాప నిద్రపోతుందని అక్కడ ఒక చైర్ ఉంటే అక్కడ కూర్చోబెట్టి నేను మా పిన్ని అంటాను, మా హస్బెండ్ వాళ్ళ అక్కని, ఇంకా తీసుకొని గ్రాసరీస్ ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే పోతీస్కి వెళ్ళాము. పోతీస్ కాదు, కేవీ టెక్స్ట్ అని ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంటుంది మాకు నియర్ బై. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఏదైనా నచ్చితే నువ్వు తీసుకుందురా, మీది యానివర్సరీ వస్తుంది కదా తీసుకుందువు కదా అని. నాకు అక్కడ ఏం నచ్చలేదని ఇంకా కొన్ని తీసుకున్నట్టున్నాము. ఇంకా వచ్చేసాము రిటర్న్. ఇంక ఈవినింగ్ ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము. ఇంక వాళ్ళకి ఏదైనా తిరిగి చూపిద్దామన్నా కూడా పాపం మా హస్బెండ్కి ఏమో లీవ్స్ లేవు. నాకు ఆ రోజు అట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన ఒక 5 days లీవ్స్ పెట్టుకున్నారు. ఇంక తర్వాత వాళ్ళకి లీవ్స్ కూడా ఇవ్వరు కదా, ఇంక పాపం లీవ్స్ పెట్టుకోవడం కుదరలేదు. వీళ్ళకి బయటకు తీసుకెళ్ళడం కుదరలేదు. ఇంకా నేనే ఇంకా అట్లా చిన్న చిన్న దగ్గరలో నియర్ బై ఉన్నాయి ఆటోకి వెళ్ళి అట్లా చూసి వచ్చాము. ఇంక ఆ రోజు ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళి ఇంకా అక్కడ నుంచి అక్కడ బీచ్ దగ్గరే కదా అని చెప్పి వాకబుల్ డిస్టెన్స్లో బీచ్కి వెళ్ళాము. ఇదైతే ఇంకా లాస్ట్ డే అనమాట. రేపు అత్తయ్యలు ఒంగోలు బయలుదేరుతారు అనగా ఈరోజు ఇంకా షాపింగ్ పోతీస్కి అయితే వెళ్ళాము. ఇంకా పోతీస్లో శారీస్ అయితే తీసుకున్నారు. మా పిన్ని చేతిలో ఒకటి ఎల్లో కలర్ శారీ కనిపిస్తుంది కదా, అదే నాకైతే తీసుకున్నాను నేను. అదే తీసిచ్చారు. తర్వాత ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకొంచెం షాపింగ్ చేసేసి షాపింగ్కి వెళ్తే అసలు టైమే తెలియదండి. మాకైతే అసలు టైం సరిపోదు. ఆ రోజు ఈవినింగ్ పాండిచేరిలో రాక్ బీచ్లో ఫైర్ షో జరిగింది, క్రాకర్స్ షో. అది ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట. అలాగే ఈ ఇయర్ కూడా జరిగింది. అది లక్కీగా అత్తయ్యలు ఉండటం వల్ల వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము. వాళ్ళు ఆ షో చూశారు. బాగుంది అని చెప్పి బాగా చూసారనమాట. ఇదండి వీడియో. డిన్నర్తో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.